నంద్యాలలో మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి అని చెప్పేసి ఇద్దరు దంపతులు అయితే ఉన్నారు. వాళ్ళకు ఒక కొడుకున్నాడు నిఖిల్ అని చెప్పేసి గారాబంగా పెంచుకున్నారు. పై చదువుల కోసం బెంగళూరు అయితే పంపించారు. ఈ అబ్బాయి పాపం ఉంటది కదా చుట్టుపక్కల సర్కిల్ ఇవన్నీ బెట్టింగ్ కి అలవాటు అయిపోయాడు. బెట్టింగ్లు పెట్టి దగ్గర 2 కోట్లు అయితే పోగొట్టుకున్నాడు. ఆ 2 కోట్లు పాపం వీళ్ళు తీర్చడానికి 5 ఎకరాల పొలం ఉంది, అది అమ్మినా గానీ వీళ్ళు తీర్చలేకపోయారు. ఇంకా అప్పు అయితే ఉంది. వాళ్ళు పెట్టిన ప్రెజర్ వీళ్ళు తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈ అబ్బాయి చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులు ప్రాణాలు పోవాల్సి వచ్చినాయి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎవరైతే పిల్లలు చాలా మంది స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళే వీటికి బాగా అలవాటు పడతా ఉన్నారు. బెట్టింగ్ అనేవి మీరు ఎంతైనా పెట్టండి, మీకు వచ్చినాయి అనుకోండి అవి ఖచ్చితంగా పోతాయి. అవైతే మీ దగ్గర అయితే ఉండవు. అదొక ఊబి లాంటిది. మీరు దానిలోకి వెళ్ళారంటే బయటకు వచ్చేది ఉండదు, మునిగిపోవడమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రేడింగ్ కూడా అంతే. బెట్టింగ్, ట్రేడింగ్ ఇట్లాంటి జోలికి అయితే వెళ్ళొద్దు. మీకు డబ్బులు అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు వాటిని ఇంకా అప్పులు చేసి మీరు మునిగిపోవడం తప్పితే ఏం ఉపయోగం అయితే ఉండదు. చిన్నగా ఎదగడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఇట్లా ఎదిగిపోవడం కంటే చిన్నగా మెట్టు ఎదుగుతూ వెళ్తే అది స్టాండర్డ్గా ఉంటుంది. మీరు పేక మేడలు కడితే అట్లనే కూలిపోతాయి. జాగ్రత్త గుర్తుపెట్టి